హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుంటారని ఇప్పుడు కోరుకుంటానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ కొత్తగా చూసి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో చాలా బాగుంటుంది. వీడియోలోకి వచ్చేస్తే మార్నింగే లేచి సాంబార్ పెట్టానండి. సాంబార్తో పాటు ఇవి గర్వాలు అంటారండి, చేపలు చాలా బాగుంటాయండి. ఫ్రై అయితే ఇంకా బాగుంటాయి, కొంచెం పెద్దవి అయితే ఇంకా ఫ్రైకి చాలా బాగుంటాయి. చిన్నవి అవడం వల్ల కొంచెం అవి ముక్కల్లో అయిపోయాయి అనమాట. దాంతోపాటు అవి పులుసు కూడా పెడుతున్నాను అనమాట. ఇప్పుడు ఏంటంటే పులుసు కోసం ముందుగా బాండి పెట్టుకొని ఇలాచి, లవంగా, చెక్క వేసాను. సింపుల్గా చేసేస్తున్నాను పులుసు అనేది. మసాలా పేస్ట్ అది వేయకుండా నార్మల్గా చేస్తున్నాను. ఆల్రెడీ సాంబార్ చేస్తున్నాను కదా, దాంతోపాటు పులుసు కూడా చేస్తున్నాను. ఇది నిన్నటి వ్లాగ్ అండి, సండే వ్లాగ్ అనమాట. సాంబార్ చేసి దాంతోపాటు ఫిష్ పులుసు కూడా చేశాను. తర్వాత జీలకర్ర వేసాను అనమాట, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత. ఆ తర్వాత ఉల్లిపాయలేమో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలన్నమాట. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని దాని తర్వాత టమాటా కూడా వేసుకోవాలన్నమాట. చెప్పాను కదండి, సింపుల్గా చేసేస్తున్నాను పులుసు అనేది. మసాలా పేస్ట్ అది లేకుండా. మసాలా పేస్ట్ అది వేసుకుంటే ఈ ఉల్లిపాయ ఇలా పీసెస్గా కట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఆ తర్వాత ఏంటంటే ఇది మంచిగా వేగుతున్న టైంలోని టమాటాలు చిన్నగా కట్ చేసేసుకొని టమాటాలు కూడా వేసుకోవాలన్నమాట. ఆల్రెడీ నేను ఫిష్కి ఏంటంటే ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా అంతా మ్యారినేట్ చేసి ఉంచాను. ఫ్రై కోసం మ్యారినేట్ చేశాను కదా, పులుసు కోసం కూడా మ్యారినేట్ చేసి ఉంచేసుకున్నాను. అంటే ఈ పీస్లోకి బాగా ఈ మసాలా అంతా పడుతుంది కదా అనేసి, మంచిగా టేస్టీగా బాగుంటుంది కదా అనేసి నేనైతే అదంతా మ్యారినేట్ చేసి ఉంచుకున్నాను. తర్వాత ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఆ తర్వాత టమాటా అనేది కట్ చేసుకోవాలి. టమాటా అనేది చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలి. అంటే పులుసు కదండి, కొంచెం టమాటా మెత్తబడేంత వరకు వేయించుకోవాలి కాబట్టి చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది పచ్చివాసన పోయింది కదా, ఇప్పుడు టమాటా మనం యాడ్ చేసుకుంటాం. ఒక 2 చిన్న టమాటాలు వేసుకుంటే సరిపోద్ది. ఆల్రెడీ చింతపండు రసం వేస్తున్నాం కాబట్టి చిన్న సైజులో 2 టమాటాలు తీసుకుంటే సరిపోద్ది అనమాట. ఇప్పుడు టమాటా వేసి ఉప్పు, కారం, పసుపు అవి అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం ఫిష్కి మ్యారినేట్ చేసి ఉంచాం కదా. సో ఇప్పుడైతే అవసరం లేదు. టమాటా కొంచెం మగ్గేంత వరకు మనం కొంచెం అలా కలుపుకోవాలన్నమాట. ఇంకో పక్క ఏంటంటే సాంబార్ కూడా అయిపోతుంది. ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయిందండి. చూసారా, చిన్నవి అవ్వడం వల్ల కొంచెం బ్రేక్ అయిపోయి మిగతావేమో ఇలా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడేమో కొంచెం టమాటా మెత్తగా అవడం కోసం సరిపడా వాటర్ అయితే వేసాను. కొంచెం ఉడికిన తర్వాత వేసుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత ఫిషెస్ అయితే వేసేసుకోవాలి అందులోని. కొంచెం టమాటా దగ్గర పడిన తర్వాత ఇంకో పక్క సాంబార్ అయితే మంచిగా మరిగిపోతుంది. ఆల్రెడీ పప్పు ఉడికించి ముక్కలన్నీ వేసి ఉడికిపోయిన తర్వాత తాలింపు వేసుకోవడమే. ఇంకో పక్క రైస్ అయితే అయిపోతుందండి. ఆ తర్వాత సాంబార్కి అయితే తాలింపు వేసేస్తున్నాను. చిన్న కళాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని వెల్లుల్లి, ఎండుమిర్చి, పోపు దినుసులు వేసుకొని మంచిగా వేగుతున్న టైంలోనే కరివేపాకు కూడా వేసుకోవాలి. మీరు ఇంగు ఇష్టపడిన వాళ్ళైతే ఇంగు కూడా వేసుకోండి. నేనైతే ఇవాళ ఇంగు వేయలేదు, నార్మల్ ప్లెయిన్గా చేసేసాను అనమాట. ఇది మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు వేసుకొని ఈ తాలింపేమో సాంబార్లో వేసుకొని లాస్ట్లోని ఫైనల్గా సాంబార్ పౌడర్ వేసి కొత్తిమీర వేసుకొని కలిపేసుకుంటే సాంబార్ అయితే రెడీ అయిపోతుందండి. సింపుల్గా చేసేసానండి. ఈ సమ్మర్లోనైతే అస్సలు కిచెన్లో ఉండి కుకింగ్ చేయలేకపోతున్నామండి. నిజంగా అందరికీ, ఆడవాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ అండి. నిజంగా చెప్పాలంటే ఇలా సమ్మర్లోని ఇంట్లో ఉండి ఆ కిచెన్లోని మాకైతే అస్సలు గాలి రాదండి. అస్సలు ఆ కిచెన్లో కుక్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్ నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కరివేపాకు వేసుకున్నాను. ఇంకో పక్క మసాలా అనేది ఈ దగ్గరగా అయిపోయింది కదండి. ఇప్పుడు ఏంటంటే మనం చూసుకోవాలి, ఇది పచ్చివాసన పోయిందో లేదా అని చెక్ చేసుకొని చింతపండు ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా, రసం అనేది దగ్గరగా అయిన తర్వాత వేసేసుకోవాలి. వేసేసుకొని ఇది కొంచెం తెరులుతూ ఉంటుంది కదా, ఈ టైంలో మనం ఫిష్ వేసేసుకోవాలండి. సాంబార్ అయితే రెడీ అయిపోయింది. చెప్పాను కదండి, సండే నేను నాన్ వెజ్ తినను, నా కోసం అయితే సాంబార్ చేసుకున్నాను. వాళ్ళకైతే ఫిష్ పులుసు ఫ్రై చేసేసాను. నిన్న ఈవినింగ్ అయితే బయటకు వెళ్ళాము. మదర్స్ డే కదండి, మమ్మీకి శారీ కొందాం కదా అనేసి బయటకు వెళ్ళాము. శారీ అయితే తీసుకున్నాను. తర్వాత అక్కడి నుంచి
ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళామండి. అక్కడ ఏంటంటే టికెట్ తీసుకున్నాం కదా, అదేంటంటే దాని మీద నంబరు మన పేరు రాస్తే ఏదో లాటరీ తీస్తారంట. లాటరీలో ఎవరికైతే లక్ ఉంటుందో వాళ్ళకి బైక్, స్కూటీ ఇస్తారంట. సో బాగానే ఉంది, అంత క్రౌడ్ ఏం లేదు. కానీ మేమేంటంటే చేసిన మిస్టేక్, ఇక్కడ 2 ఎగ్జిబిషన్స్ పెట్టారనమాట. రెండో దానికి వెళ్ళుంటే బాగున్నాం, అక్కడ చాలా క్రౌడ్ ఉన్నారు. మీకు లాస్ట్లో చూపిస్తాను. ఇదైతే ఇక్కడ అంతగా ఏం లేరండి, చాలా తక్కువ మంది ఉన్నారు, క్రౌడ్ కూడా. యాక్చువల్గా ఎగ్జిబిషన్ అంటే క్లాతింగ్ అది ఉంటుందా, కానీ ఇక్కడ క్లాతింగ్ అది ఏం పెట్టలేదు. అంతా బాగుంది కానీ ఎక్కువ జనాలు అయితే లేరనమాట. అందుకు అది మంచిదేలే అని అనుకున్నాం. కానీ ఎక్కువ ఆ టికెట్ అయితే ఎంట్రీ టికెట్ అనేది 50 రూపీస్ అనండి, తక్కువే. కానీ లోపల మాత్రం చాలా కాస్ట్ ఉన్నాయండి. అన్నీను ఎప్పుడు రెగ్యులర్గా పెడతారు, పైడితల్లం పండగ ముందు పెడతారనమాట. కానీ ఈసారి ఏంటో 2 ఎగ్జిబిషన్స్ పెట్టేశారు. అంటే 2 పెట్టడం వల్ల ఏంటవుతుందంటే జనాలు స్ప్లిట్ అయిపోతారు అక్కడికి ఇక్కడికి అని. ఒకే దగ్గర పెడితే అందరూ ఒక దగ్గరికి వెళ్తారు కదండి. ఇక్కడ అన్ని పీకెల్స్, తర్వాత ఈ సోంప్ అని, తర్వాత పాపడ్స్ అన్నీ అమ్ముతున్నారనమాట. చూసారు ఎంత ఖాళీగా ఉందో, జనాలు అయితే అస్సలు లేరండి. గేమ్స్ అవన్నీ మేమైతే జస్ట్ అలా విండో షాపింగే జస్ట్ అన్నీ చూసి వచ్చేసాం అంతే. అక్కడ కొంచెం స్నాక్స్ అవి ఉంటే తిన్నామన్నమాట. కానీ అవి కూడా చాలా చాలా కాస్ట్ ఉన్నాయండి. ఈ గేమ్స్లోని ఎంతవరకు నిజం ఉంటుందో తెలియదు కదండి. పెద్ద గిఫ్ట్లు పెట్టేస్తారు కానీ ఎవరికి వచ్చింది లేదు. అన్నీ జస్ట్ ఆడేంత వరకే, ఏవి గిఫ్ట్స్ అయితే రావు. చూసారు అంత ఖాళీగా ఉంది. సో ఇక్కడ ఏంటంటే పానీపూరి తిన్నాము. నిన్న పానీపూరి తిన్నామండి. ఇవాళంతా థ్రోట్ పెయిన్ అనేది వచ్చేసింది నిజంగా చెప్పాలంటే. అస్సలు ఇలాంటి బయట ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేస్తాం ఈ మధ్య. కానీ నిన్న తినడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాను. ఇవాళ నా వాయిస్ మీకు తెలిసిపోతుంది అనుకుంటా. ఎందుకంటే నిన్న చాట్ తీసుకున్నాం, పానీపూరి తీసుకున్నాం. అక్కడ అంటే హైజీన్గానే ఉంది, అక్కడ క్రౌడ్ కూడా అంతకు ఎక్కువ లేదు. కానీ ఎందువల్ల అంటే నాకు థ్రోట్ పెయిన్ అయితే బాగా ఎక్కువ వస్తుంది. ఇక్కడ ఏంటంటే రైడ్స్ కూడా ఖాళీగా ఉందండి మొత్తం అంతా. ఇక్కడైతే బ్రెడ్ బజ్జీ తీసుకున్నాం అనమాట. అన్నీ చాలా టూ మచ్ కాస్ట్ అండి. అంతా వీళ్ళు ఒకలే పెట్టారో ఏంటో మరి తెలియదు కానీ టూ మచ్ కాస్ట్ అండి. ఎంత కాస్ట్ తెలుసా అండి, ఇదేమో 50 రూపీస్ ఎంతోనంటండి. చాలా చాలా కాస్ట్. మనం పానీపూరి యాక్చువల్గా 20 రూపీస్కి అలా తీసుకుంటామా, కానీ అక్కడ ప్లేట్ పానీపూరి 50 రూపీస్. కానీ టేస్ట్ అయితే అంతగా బాగాలేదు, పానీ అది పుల్లగా అంతగా ఏం బాగాలేదన్నమాట. ఆ తర్వాత ఈ బ్రెడ్ బజ్జీ అయితే బాగుంది కానీ బాగా 2 పీసెస్ ఇచ్చాడు, 50 రూపీస్ తీసుకున్నాడు. టేస్ట్ అయితే బాగానే ఉంది, వేడివేడిగా ఇచ్చాడు. అప్పటికే బాగా స్వెట్టింగ్ అది ఉంది. మొత్తం అంతా చూసుకొని అలాగా కొన్ని పిక్స్ అవి దిగి, తాజ్మహల్ ఎగ్జిబిషన్ కదండి, ఆ తాజ్మహల్ని మేము లాస్ట్లో చూసామన్నమాట వెళ్తున్నప్పుడు. ఇక్కడ షాపింగ్ కూడా అంతా జస్ట్ అందరూ విండో షాపింగేనండి, అప్పుడు కొనేదేం లేదు. ఎందుకంటే టూ మచ్ కాస్ట్లు. మనం బయట కొనే వాటికన్నా ఇక్కడ కాస్ట్ అనేది చాలా చాలా ఎక్కువ చెప్తున్నారు. పోనీ డబల్ కూడా కాదు, ఇంకా ఎక్కువ చెప్తున్నారు అనమాట. ఇక్కడ కొన్ని పిక్స్ అయితే దిగామన్నమాట. తర్వాత తాజ్మహల్ ఉంది కదండి, అక్కడికి కూడా వెళ్ళామండి. అక్కడ కొన్ని పిక్స్ అయితే దిగామన్నమాట. ఉండలేకపోయాం, చాలా ఒక్కబెట్టేసింది. ఆ తర్వాత అనుకున్నాము ఈ ఎగ్జిబిషన్ కన్నా అక్కడ చూసారా, మనకు అక్కడ మీకు ఇదివరకే చూపించాను క్రాఫ్ట్ బజార్ అది పెట్టారు కదా, ఆ ప్లేస్లోని ఇంకొక ఎగ్జిబిషన్ పెట్టారు. దానికైనా వెళ్ళాం కాదా అనిపించింది నిజంగాను. ఇక్కడ క్రౌడ్ ఏం అంతగా లేదు. దట్టు ఏంటంటే అన్నీ కంప్లీట్గా పెట్టలేదు కూడానండి. కొన్ని ఉన్నాయి, కొన్ని లేవన్నమాట. రైడ్స్ అవి అయితే ఏం ఎక్కలేదు. అప్పటికి చాలా సఫికేషన్, ఉండలేకపోతున్నాం. నా ఫేస్ చూస్తే అర్థమవుతుంది మీకు, చెమట్లు పట్టేస్తున్నాయి అనమాట. రైడ్స్ కూడా ఎవ్వరు ఎక్కట్లేదు, అంతా ఖాళీగా ఉంది మొత్తం. ఎగ్జిబిషన్లో అయితే మొత్తం అంతా వచ్చే పీపుల్ అందరూ కలిపి ఒక 50 మెంబర్స్ కూడా ఉండుంటారండి. అంత ఖాళీగా ఉంది ఎగ్జిబిషన్ అయితే మాత్రం. యాక్చువల్గా ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదండి, పిల్లల్ని తీసుకొని బయటకు వెళ్తారు కదా అందరూ. కానీ అక్కడైతే అస్సలు ఏం లేదు. అనుకున్నది ఒకటి, అయింది ఒకటి. లాస్ట్కి మనీ వేస్ట్ అయిందే తప్ప దానివల్ల మాకేం ప్రాఫిట్ ఏం లేదు. వెళ్ళాము సరదాగా, కొంతసేపు టైం స్పెండ్ చేసి వచ్చేసాం అనమాట. ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటుంది, మరి ఏం చేస్తాం.
ఇక్కడితోనైతే నా వీడియోని ఎండ్ చేస్తున్నాను. మరో మంచి బ్లాగ్తో మేము ముందుంటాను. నా ఛానల్ కొత్తగా చూసారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్గా వస్తే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్. మీకు చెప్పాను కదండి ఇంకొక ఎగ్జిబిషన్ అని, ఇదే అనమాట. ఇక్కడ చాలా ఎక్కువ క్రౌడ్ ఉందండి. మరి లోపల ఎంతవరకు ఉన్నదో తెలియదు. ఆల్రెడీ మేము వెళ్ళి వచ్చాం కదా, ఇంకెందుకు మళ్ళీ దీంట్లోకి వెళ్ళడం అనేసి వెళ్ళకుండా వచ్చేసాం. జస్ట్ అలా నేను కొంచెం క్యాప్చర్ చేశాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.